స్టడ్స్ థండర్ హెల్మెట్ అయితే ఉంది. దీన్ని డే టైం మాత్రమే యూజ్ చేయగలం మనం. కంఫర్టబుల్ అయితే ఉంది. దీని వెయిట్ కూడా 1500 గ్రామ్సే కాబట్టి నాకు చాలా హెడ్ వెయిట్ అనేది ఏదో భారంగా అయితే అనిపించేది ఈ హెల్మెట్ వాడేటప్పుడు. నాకు ఈ హెల్మెట్ అయితే అంత హెడ్ వెయిట్ అయితే నాకు లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరి వ్లాగ్స్. మనం ఈరోజు అయితే నా న్యూ బ్రాండెడ్ హెల్మెట్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మన ఛానల్ ఇప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో గైస్, మనం ఈరోజు అయితే నా బ్రాండెడ్ న్యూ LS2 హెల్మెట్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నాకు ఎంత కాస్ట్ పడిందో మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏమి ఇచ్చాడంటే, ఈ హెల్మెట్తో కూడా నేను ఇంకో 2 ఐటమ్స్ కూడా తీసుకున్నాను. హెల్మెట్కి అయితే సేఫ్టీ కవర్ అయితే ఇచ్చాడు. సో ఇదొకటి. దీంట్లోనే మళ్ళీ స్టిక్కర్ టైప్ అయితే ఇచ్చాడు. హెల్మెట్కి నైట్ రేడియం స్టిక్కర్లు అయితే ఇచ్చాడు నాకు. ఇవ్వండి, ఇది రేడియం స్టిక్కర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లౌజెస్ అయితే కొన్నాను నేను. గ్లౌజ్ ఇవి కూడా ఎంత పడిందో మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. రైడింగ్ గ్లౌజెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్క్ అన్నమాట. హెల్మెట్ వేసుకునే ముందు యాంటీ బ్యాక్టీరియా, మనకు హెయిర్ ఫాల్ అవ్వకుండా దానికోసం అయితే ఇది వేసుకుంటారు. చాలా కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదే నా బ్రాండెడ్ న్యూ హెల్మెట్. చూడండి ఎలా ఉందో. బాగుంది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఫినిషింగ్, చాలా బాగా ఇచ్చాడు దీనికి ఫినిషింగ్. ISI మార్క్ కూడా ఉంది. LS2 దీనికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. వైజర్ ఓపెన్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకోటి క్లోజ్ చేయడానికి కూడా జస్ట్ వన్ ప్రెస్. చాలా కంఫర్ట్ అయితే ఉంది నాకైతే. అందుకని నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఇక్కడ చూసారా, నాయిస్ షీట్ కూడా వస్తుంది మనకు. యాక్సర్ కంపెనీలో నాకు 5000 హెల్మెట్స్ అయితే చూసాను. 6,000 అయితే హెల్మెట్స్ అయితే చూశాను. నాకైతే ఈ నాయిస్ షీడ్ ఉంది కదా, ఇది చాలా తక్కువగా ఇచ్చాడు. అందులో ఇంకోటి లోపల కూడా సన్ ప్రొటెక్షన్ ఎక్స్ట్రా గ్లాస్ అయితే వస్తుంది. లోపల 2 షీట్స్ అయితే వస్తాయి. ఇది నైట్ టైం, ఈ వైట్ వచ్చి నైట్ టైం జర్నీ చేయడానికి, ఇది వచ్చి డే టైం చేయడానికి. డే టైం మాత్రమే ఈ సన్ షీల్డ్ అయితే యూజ్ చేయాలి. సో నాకు ఈ హెల్మెట్ వచ్చేసి ఎందుకు కొన్నానంటే, లోకల్ రైడ్ చేసేటప్పుడు అయితే నాకు ఇంకో హెల్మెట్ అయితే ఉంది. నాకు బైక్లో లాంగ్ జర్నీ చేయడానికి, బైక్ రైడింగ్ చేయడానికి కనీసంలో మనకు ఖచ్చితంగా చాలా సేఫ్టీ హెల్మెట్ అయితే తీసుకోవాలి. నాకు ఇదైతే చాలా సేఫ్టీగా అనిపించింది. యాక్సర్ కంటే, MT థండర్ కంటే నాకు ఈ LS కంపెనీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఆన్లైన్లో కూడా అయితే మీరు సెర్చ్ చేసి చూడండి. దీని మోడల్ వచ్చేసి LS2 FF 800. సెర్చ్ చేసి ఎంత పడిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మనకు ఈ కంపెనీలో మనకు మెయిన్ మనం కొనేటప్పుడు చూసుకోవాల్సిన ఫస్ట్ రీజను ప్యాడింగ్ చూడండి. మనకు ప్యాడింగ్ కూడా ఎలా ఉంది, మనకు తలకి ఎంత కంఫర్ట్గా ఉందో దాన్ని అయితే చూసుకోవాలి. మనకు డబుల్ ప్యాడింగ్ అయితే ఇచ్చాడు. చూడండి, డబుల్ ప్యాడింగ్ ఇచ్చాడు. ఇంకోటి సైడ్ కూడా చాలా ఫిట్గా ఉంటుంది. మెయిన్ వచ్చేసి మనకు ఇది
ఇది చూడండి, మనకు నాయిస్ పాపలకి చాలా తక్కువ వస్తుంది. ఈ విధంగా ఉండాలి మనకు. చూడండి, నాది ఇంకో హెల్మెట్ అయితే చూపిస్తాను. నాది మనం లోకల్గా రైడ్ చేయడానికి అయితే నా దగ్గర స్టడ్జెస్ హెల్మెట్ అయితే ఉంది. స్టడ్స్ థండర్ హెల్మెట్ అయితే ఉంది. దీన్ని డే టైం మాత్రమే యూజ్ చేయగలం మనం, ఎందుకంటే మొత్తం బ్లాక్ షీల్డ్ రావడం వల్ల డే టైం మాత్రమే యూస్ఫుల్ అయితే ఉంటుంది మనకు. నైట్ టైం వచ్చేసి సరిగా విజన్ అయితే నాకు కనబడదు. సో మనకు కనబడదు కాబట్టి దీన్ని నైట్ టైం వాడేదానికైతే యూస్ఫుల్ అయితే కాదు. మెయిన్ థింగ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి చూడండి, మీరు చూసారు కదా, ఇది నాయిస్. దీనికి డిఫరెన్స్ వచ్చేసి చూడండి, చూపిస్తాను. చూడండి, ఒకసారి చూడండి, దీనికి ఎలా ఉంది చూడండి. నాకు ఎంటీ థండర్లో ఈ విధంగా అయితే చూశాను. సో నాకు నాయిస్ అనేది చాలా తక్కువ వినబడాలి, ఎందుకంటే నేను ఇక్కడ లోపల మైక్ సెట్ చేస్తాను కాబట్టి మైక్ సెట్ చేసినప్పుడు నాకు బయట నుంచి నాయిస్ ఎక్కువ రాకూడదు. అందుకని మనం ఖచ్చితంగా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ₹1 మనం స్టార్టింగ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం ఏది కూడా సక్సెస్ అవ్వలేము. ఏ బిజినెస్ అయినా కానీ, మోటో బ్లాగింగ్ అయినా కానీ, ఎలాంటి ఏ దాంట్లో ఏ ఫీల్డ్ అయినా మనం ₹1 ఫస్ట్ పెట్టందే మనకు ఏమి కూడా మనకు యూస్ఫుల్ అయితే రాదు. సో మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ₹1 పోయినా కానీ మంచి హెల్మెట్ అయితే తీసుకోండి. మనం ఏంటంటే లాంగ్ రైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి హెల్మెట్ అయితే కావాలి. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ డబుల్ స్ట్రాపింగ్ ఉంది కదా, ఈ విధంగా అయితే ఉండాలి. మనకు ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ మనం స్ట్రాప్ చేస్తాం. ఇది ఒకసారి మనం వేసుకొని అయితే ట్రై చేద్దాం, వేసుకొని చూపిస్తాను మీకు. దీంట్లో వచ్చేసి మనకు క్లిప్ టైప్ అయితే ఉంటుంది. చూడండి, క్లిప్ టైప్ ఉండడం వల్ల ఏంటంటే ఒకవేళ హైవేలో పొరపాటున జరగకూడదు, ఎవరికి యాక్సిడెంట్ జరగకూడదు అనుకుంటున్నా, ఎవరికి జరగకూడదని నేను భగవంతుని వేడుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈ బకిల్ సిస్టమ్ ఉండడం వల్ల, క్లిప్ సిస్టము ఈ మధ్య రీసెంట్లీ ఒక రేసింగ్ ట్రాక్ మీద కూడా ఇదే విధంగా ఈ టైప్ కాకుండా బకిల్ సిస్టమ్ ఉండేదాన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. యూజ్ చేయడం వల్ల ఏంటంటే సడన్గా పడిపోవడం వల్ల ఆ బకిల్ సిస్టము ఊడిపోయి చాలా ప్రమాదం అయితే జరిగింది. సో అందుకని ఈ టైప్ ఆఫ్ క్లిప్ ఉంటే మనకు ఊడే ఛాన్సెస్ అయితే 99% అయితే ఊడదు. సో అందుకని మనం ఇలాంటి హెల్మెట్ అయితే తీసుకుందాం. దీన్ని ఒకసారి వేసుకుని అయితే చూపిస్తాను మీకు. హెల్మెట్ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మాస్క్ అయితే వేసుకోవాలి. ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకు కొంచెం ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అలాగే చెమట పట్టకుండా హెల్మెట్ కూడా ఇబ్బంది లేకుండా, లోపల కొంచెం ఇబ్బంది లేకుండా మనకు ఇదైతే కాపాడుతుంది మనల్ని. సరే, వేసుకొని చూద్దాం. చూస్తుంటే ఏదో దొంగలో ఉన్నాను కదా. ఓకే గైస్, ఒకసారి ట్రై చేద్దాం దీన్ని. మనం చూడండి, వేసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం దీన్ని ఇట్లా వెడల్పు చేసి ఇట్లా అయితే వేసుకోవాలి. చాలా టైట్ ఫిట్ అయితే ఉంది. నా సైజు ఎమ్ కాబట్టి నేను ఎమ్ సైజ్ అయితే తీసుకున్నాను. చూడండి, ఫిట్ సైజ్ అయితే తీసుకున్నాను. సో గైస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. హెల్మెట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈ నాయిస్ షీల్డ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. అందులో మనకు చూడండి, నైట్ టైం యూజ్ షీల్డ్ వచ్చేసి డబుల్ షీల్డ్ అయితే ఉంటుంది హెల్మెట్లో. నాకు ఇదైతే యాక్సర్ కంపెనీలో కొంచెం అయితే గ్యాప్ ఉండేది. నాకు ఇదైతే నాయిస్తో కూడా ఫుల్ కవర్ అయిపోయింది. నాకు చాలా బాగుంది ఈ హెల్మెట్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి మనం నైట్ టైం విజన్ సింగిల్ ట్రాప్ ఓపెన్ చేయడానికి కూడా చాలా డెడ్లీ ఈజీ. క్రాక్ అనే శబ్దం అలాంటివి ఏమైతే లేవు ఈ హెల్మెట్లో. మెయిన్ యూస్ఫుల్ థింగ్ అయితే ఇది. ఇంకోటి ఏంటంటే యాంటీ ఫాగ్ సిస్టమ్ అన్నమాట. యాంటీ ఫాగ్ షీల్డ్ ఇది. యాంటీ ఫాగ్ షీల్డ్ అన్న స్క్రాచ్లెస్ మనకు చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. యాక్చువల్లీ మనం హెల్మెట్ కొట్టే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోండి.
ఇట్లా సైడ్కి తిరిగినప్పుడు మన హెల్మెట్ అయితే లూజ్గా ఉండకూడదు, చాలా చాలా టైట్ ఫిట్గా ఉండాలి. ఇంకోటి బగ్గర్ సిస్టమ్ కూడా ఇలాంటిది వేసుకోవడం వల్ల మనకు చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. ఊపిరి రావట్లేదు. చాలా నాయిస్లెస్, అసలు బయట శబ్దం నాకు చాలా 75% 90% అయితే నాకు ఏమి వినబట్టలేదు. చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. దీని వెయిట్ కూడా 1500 గ్రామ్సే కాబట్టి నాకు చాలా హెడ్ వెయిట్ అనేది ఏదో భారంగా అయితే అనిపించేది ఈ హెల్మెట్ వాడేటప్పుడు. నాకు ఈ హెల్మెట్ అయితే అంత హెడ్ వెయిట్ అయితే నాకు లేదు. హెల్మెట్ వేసుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్ ఉంది. ఇది వాడుకోవడం వల్ల తలకాయ నొప్పి కూడా రాకుండా ఉండడానికి అయితే సూచనలు అయితే ఉన్నాయి. ఇంకోటి, ఇవి గ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లౌజెస్ వచ్చేసి నాకు 1500 అయితే పడ్డాయి. 1500 ఇది తీసుకోవడం వల్ల కొంచెం కాంప్లిమెంటరీ కింద 800కి అయితే ఇచ్చాడు లాస్ట్కి బేరం ఆడంగా. ఇంకోటి, ఈ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి 10,700 అయితే పడింది. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. 10,700 అయితే ఉంది దీని ఎగ్జాక్ట్ ప్రైజు. కాకపోతే మనకు 10,000కి అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏ హెల్మెట్ వాడుతున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. దీనికి మోటో వ్లాగింగ్ సెటప్ కూడా అయితే ఉంది. కాకపోతే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేనైతే మోటో వ్లాగింగ్ సెటప్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం సెట్ చేసి చూపిస్తాను. అలాగే చిన్న షార్ట్ రైడ్ కూడా చేసి చూద్దాము. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.